తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ ఆన్లైన్ పోర్టల్లో పొందపరిచినట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జీఎం శంకర్రావు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారులకు 3 లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉండనుంది. కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70% లభిస్తుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు ఇచ్చి 60% రాయితీ ఇవ్వనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తు పరిశీలన కొనసాగుతుంది. లబ్దిదారులో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాల మంజూరు పత్రాలు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, 4 రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి కూడా అనౌన్స్ చేశారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కల్పిస్తామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి దరఖాస్తులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఇటు సంక్షేమ కార్పొరేషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేశాయి. మరి యువతకు స్వయం ఉపాధిలో భాగంగా మరి వారికి సంబంధించి సొంతగా బిజినెస్ పెట్టుకునే ఆలోచన ఉన్న వారికి ఈ యొక్క